E20 పెట్రోల్ వల్ల నిజంగా మన వెహికల్స్ కి సమస్య రాబోతుందా? వల్ల ఇంజిన్ సమస్యలు, ఇంకా కొన్ని పార్ట్‌ల వల్ల సమస్యలు రాబోతున్నాయని మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఇంకా సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ దీనికి గవర్నమెంట్ ఒక చెక్ పాయింట్ ఇచ్చిందండి. అండ్ ఒక న్యూస్ కూడా రిలీజ్ చేసింది. E20 పెట్రోల్ వల్ల ఎలాంటి ఓల్డ్ వెహికల్స్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదని, దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా లేదని, మీ వెహికల్స్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అయితే న్యూస్ రిలీజ్ చేశారు. దీని వల్ల ఒకటి ఎఫెక్ట్ ఉంటే ఏముంటుందంటే మైలేజ్ లో కొంచెం డిఫరెన్షియేషన్ ఉండొచ్చని గవర్నమెంట్ నుంచి క్లియర్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. పెట్రోల్, డీజిల్ ఇంకా ఎల్పిజి ఇలాంటి కాస్ట్ ఎక్కడ వాళ్ళకి పెంచే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ కాస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఆల్రెడీ 2 మంత్స్ కి సరిపడే స్టాక్ కూడా ఉంది. అండ్ ఇంకా స్టాక్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ కాస్ట్లు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ కి గవర్నమెంట్ మన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారండి. దీని వల్ల పెట్రోల్ కాస్ట్ మాక్సిమం సేమ్ కాస్ట్ ఉండేటట్టు ఉంటాయి. అండ్ పెరిగితే కొంచెం స్లైట్ గా 2 to 3 రూపీస్ పెరగొచ్చు. పెట్రోల్ వల్ల మన ఎన్విరాన్మెంటల్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కంట్రోల్ చేస్తుందని చెప్పేసి అండ్ మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇది కూడా ఒక 20% తగ్గిందంటే మనం మార్కెట్ ప్రైజెస్ ని కూడా కొంచెం ఓవర్కమ్ చేయొచ్చని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి. E20 పెట్రోల్ అనేది దీనివల్ల డ్యామేజ్ అవుతుందా లేదా నార్మల్గా ఉంటుందా? దీని మీద మీకు ఏమన్నా తెలిస్తే దాని గురించి కూడా ఒకసారి కామెంట్ చేయండి. మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జిఎస్టీ గ్రోత్ మాత్రం 8.8% గ్రోత్ ఉందండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26లో మనం పే చేసిన జిఎస్టీ, మనందరం పే చేసిన జిఎస్టీ 22.27 lakhs crores. మనం లాస్ట్ ఇయర్ వచ్చి పే చేసిన జిఎస్టీ 20 lakhs crores. ఈ గ్రోత్ 8.8%కి మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ గ్రోత్ కూడా. జీమెయిల్ ఒక కొత్త సర్వీస్ ని తీసుకొచ్చిందండి. వాళ్ళు ఏంటంటే ఒక ఐడి మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఐడి ఫిక్స్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ఐడిని కూడా చేంజ్ చేసుకునేటట్టు. అంటే ఇప్పుడు మనం ఈశ్వర్123@gmail.com అని ఉందనుకోండి, నేను ఆ ఐడిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఏదైనా అవైలబిలిటీ ఐడి ఉందనుకోండి, ఆ ఐడికి నా ఐడి మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకునే ఆప్షన్ ఇచ్చింది. రీసెంట్ గా సుందర్ పిచ్చయ్య గారు ఈ న్యూస్ ని రిలీజ్ చేశారు. ఓల్డ్ అకౌంట్ ఉన్న నేమ్ తో కానీ కొత్త అకౌంట్ తో కూడా మీరు లాగిన్ అయ్యేటట్టు జీమెయిల్ ఈ సర్వీస్ ని తీసుకొచ్చింది. ఐడి చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నచ్చిన ఐడి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు 10 years బ్యాక్ మనం ఒక ఐడి పెట్టామనుకోండి, ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ గా పెట్టాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే, బట్ ఆ ఐడి అవైలబిలిటీ ఉంటేనే మీరు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఆప్షన్ ఉండదు. దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు 2 IDs తో మీరు లాగిన్ అయ్యేటట్టు ఆప్షన్ ఉందన్నమాట. మన ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ గ్యాస్ మాత్రం కాస్ట్ వచ్చేసి 214 పెరిగిందండి. ఇప్పుడు 19 kg సిలిండర్ కమర్షియల్ సిలిండర్ కాస్ట్ వచ్చేసి 2321 రూపీస్ ఉంది. అదే మన డొమెస్టిక్ సిలిండర్స్ కి వచ్చేసే వరకు 60 రూపీస్ కాస్ట్ అనేది పెంచడం జరిగింది. ఒరాకిల్ లో 30,000 జాబ్స్ లే ఆఫ్ చేశారు బికాస్ ఆఫ్ ఏఐ. ట్విట్టర్ సిఇఓ కూడా జస్ట్ ఒకటి చెప్పారు, మిడిల్ మ్యాన్స్ ఉంటారు కదండి, మిడిల్ మేనేజర్స్, అలాంటి అవసరం ఫ్యూచర్ లో అలాంటి వాళ్ళకి జాబ్స్ కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా క్లారిటీగా చెప్పారు. మన ఇండియాలో ఒక పర్సన్ యావరేజ్ గా మొబైల్ డేటా ఎంత వాడుతున్నా అనుకుంటున్నారు? 31 GB అండి 2026 వరకు, సారీ 2025 వరకు. అదే 2024 లో ఒక పర్సన్ యావరేజ్ గా వాడేది 27.5 GB. ఇది నోకియా కంపెనీ ఈ డేటా రిలీజ్ చేసింది. ఈ డేటా అంతా దేనికోసం వాడుతున్నారో మీరు కూడా మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పండి. ఫ్లైట్ కి సంబంధించిన ఆయిల్ పెరగడం వల్ల ఆల్రెడీ చాలా ఫ్లైట్ చార్జెస్ పెంచారు. ఇండిగో వచ్చేసి డొమెస్టిక్ కి మాత్రం 275 to 950 రూపీస్ పెంచుతానన్నారు. ఇంటర్నేషనల్ కి 900 to 10,000 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పెరిగే ఛాన్సెస్ లేవు. April 2 కి నుంచి అవి ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. ఈ కాస్ట్ అనేది పెరగబోతుంది. ఈ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 grams గోల్డ్ కి 1,52,950 రూపీస్. ఏకంగా నిన్నటికి ఈ రోజుకి 3,440 రూపీస్ పెరిగిందండి. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 grams కి 1,40,200 రూపీస్. సిల్వర్ కేజీ వచ్చేసే వరకు 2,65,000. నాకు రోజు మీ డేలో ఒక 10 minutes ఇచ్చారనుకోండి, జరిగే మనకి బిజినెస్ కి సంబంధించిన న్యూస్ కానీ ఎలాంటి న్యూస్ అయినా, ఏదైతే మన ఫ్యామిలీస్ ని ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉండేవి, కాస్ట్ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉండేవి, బిజినెస్ కి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉండేవి, ఇలాంటి న్యూస్ మాత్రం మన ఛానల్లో ఎవ్రీడే ఒక వీడియో వస్తుందండి. అండ్ మీ పరిసరాల్లో జరుగుతున్నది కానీ, నెక్స్ట్ ఏ బిజినెస్లో ఏ ఎవాల్వ్ అవుతుంది, ఎక్కడ లే ఆఫ్స్ అవుతున్నాయి, ఏ టెక్నాలజీ వస్తుంది, ఎలాంటి న్యూస్ కావాలనుకున్నా కూడా ఎవ్రీడే ఒక 10 minutes నాకు ఇవ్వండి. మీకోసం ఆ న్యూస్ని పర్టికులర్ రీసోర్స్ నుంచే తీసుకొచ్చి మీకు పెడతాను. అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.